హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ డెలిషియస్ రవ్వ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. రవ్వ లడ్డు చేసుకోవడానికి నేను 500 గ్రామ్స్ అరకిలో వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే షుగర్ని కూడా ముందే పౌడర్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు బాదాం వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు సారపలుకులు వేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము వేసేసుకొని ఇది చక్కగా ఫ్రై అయ్యి ఇందులోంచి మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఉప్మా రవ్వని ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కూడా చక్కని అరోమా వచ్చి ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే వేయించుకోవాలి. రవ్వ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అకార్డింగ్ టు యువర్ స్వీట్ అండ్ టేస్ట్ని బట్టి మీరు షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ షుగరు మీడియంగా ఉంటుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 50 గ్రామ్స్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈవెన్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే అడుగు పట్టనివ్వకుండా అడుగు నుంచి కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టినటువంటి కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. రవ్వ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి సారపలుకులు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలు పోసుకొని కొద్దిగా తడుపుకోవాలి. ఇలా గోరువెచ్చని పాలు వేసుకొని లడ్డు కట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయండి రవ్వ లడ్డూలు. అలాగే మీరు కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్ లడ్డు రెసిపీ కూడా మీకు వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూని కట్టుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఇష్టమున్న సైజులో మీరు లడ్డూని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ రవ్వ లడ్డు రెడీ అయ్యింది. లడ్డు రెడీ అయిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలా డెకరేట్ చేసుకుంటే టేస్టీ యమ్మీ డెలిషియస్ రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయండి. మీకోసం మరొకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇలానే అన్ని రవ్వ లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఆహా అనిపించేలా ఉంటుందండి రుచి కూడా. మీరు ఈ టిప్స్ని ఫాలో అయితే ద పర్ఫెక్ట్ రెసిపీ కూడా మీకు వస్తుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రసాదంకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లడ్డు రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ చేసేద్దామా? చాలా సాఫ్ట్ అండ్ డెలిషియస్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.